6 గంటల 50 నిమిషాలకు ఆత్మకూరు టౌన్లోని ఏఎస్పేట క్రాస్ రోడ్ దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఆటో కార్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ కారు మరిపాడు నుంచి నెల్లూరు సైడ్ వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా వెంకట్రావుపల్లికి సంబంధించినటువంటి దగ్గుమాటి పుల్లారెడ్డి కొంతమంది కూలీలను తీసుకొని ఏఎస్పేటలో పొగాకు గ్రేడింగ్ పని కోసం వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారు ఆంజనేయ స్వామి టెంపుల్ వైపు నుంచి లెఫ్ట్ సైడ్ వస్తూ సడన్గా రైట్ సైడ్ తీసుకొని ఏఎస్పేట సైడ్ వెళ్ళే క్రమంలో ఈ మరిపాడు వైపు నుంచి వస్తున్న కారు అతివేగంగా దోలి అజాగ్రత్తగా కంట్రోల్ కాక ఈ ఆటోని ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో దోలుతున్న దగ్గుమాటి పుల్లారెడ్డి గారు అక్కడే చనిపోయినారు. ఆయన పక్కనున్న అజ్మా చనిపోయినారు. అట్లానే ఇన్మేట్స్ ఎవరైతే ఆటోలో కూర్చున్నారో వాడు 7 మందికి గాయాలైనాయి. అందరూ సింపుల్ ఇంజరీస్ బాగున్నారు. ఒకరు మాత్రం కొంచెం ఈ చెంప దగ్గర దెబ్బ తగలడం వల్ల ఆమెను నెల్లూరు వర్క్ చేసినారు. ఈ ప్రమాదానికి కారణమైన ఈ కారు డ్రైవర్ పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కానీ కారు డ్రైవర్లు కానీ మెయిన్ హైవేలో వెళ్ళేటప్పుడు సబ్వేలో నుంచి వచ్చేవారిని గమనించి తోలవలసిందిగా తెలియజేస్తున్నాము. అట్లానే ఈ సబ్వేల నుంచి వచ్చేవారు కూడా మెయిన్ ఛానల్లో వెహికల్ చూసుకొని హైవే మీదకి ఎంటర్ కావాల్సిందిగా కోరుతున్నాము. దీనివల్ల ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణము కారు యొక్క అతివేగము అజాగ్రత్త కారణమని తెలియజేస్తే అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ కారు వచ్చేసి మర్రిపాడు సంబంధించినటువంటి శ్రీనివాసులు నాయుడు గారి నుంచి గంగపట్నం ఏం పేరు గంగవరపు శ్రీనివాసులు నాయుడు కారు వచ్చి వారికి సంబంధించింది. నారాయణ డ్రైవర్.